గంజాయి మత్తులో వీధుల్లో తిరుగుతూ యువకులు హల్చల్ చేసిన ఘటన సాయినగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. యువకుల చేష్టలకు స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సాయినగర్ కాలనీలో ఓ గోడౌన్లో ఉంటున్న యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గంజాయి సేవించిన అనంతరం కాలనీలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేసినట్లు కాలనీవాసులు తెలిపారు. ప్రశ్నించిన కాలనీవాసులపై యువకులు తిరగబడి ఇష్టానురీతిని ప్రవర్తించినట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని, గోడౌన్లో పనులు చేసుకునేందుకు వచ్చిన కొంతమంది మార్వాడి యువకులు గంజాయి మద్యం సేవిస్తూ కాలనీవాసులను ఇబ్బందులు గురి చేస్తున్నట్లు తెలిపారు. అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సందర్భాల్లో మహిళలను కూడా గోడౌన్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయమై గోడౌన్ యజమాని దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్య సమాధానం చెబుతున్నట్లు ఆరోపించారు. కాలనీలో ఉంటున్న మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాలనీవాసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు కాలనీవాసుల నుంచి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. దర్యాప్తు చేసి కేసు నమోదు చేయనున్నట్లు సీఐ తెలిపారు. పిల్లలు ఉంటారు, మాకు మా ఇంట్లో కూడా మన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 10 ఏళ్ల పిల్లలు ఉన్నారు. మరి ఏ పిల్లల్ని ఏం చేస్తే మాకు ఎట్లా నమ్మకం? ఎందుకంటే అది మనం కరెక్ట్ కాదు కదా, అట్లా కాదు. మేము వాకింగ్ చేస్తాం, ఇట్లా ఇది కరెక్ట్ కాదు, కాల్ చేపియాలి, ఇది అంతే. లోపల ఎవరో లేడీస్ ఉన్నారని కూడా చెప్పారు. రెండు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు కంప్లైంట్ మేము ఇచ్చాం, మేము కాలనీలో ఉంటున్నాము, ఇక్కడ ఎన్నో డేస్ నుంచి ఉంటున్నాము, ఇయర్స్ నుంచి ఉంటున్నాము. మా కాలనీకి వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ అక్కడే నించొని వాళ్ళు గేట్ ఓపెన్ చేసి ఫస్ట్, ఇప్పుడు పంచాయతీ ఏదైనా కానివ్వండి, మేము కేసు స్టేషన్కి వెళ్ళామా లేదా అని పక్క పెడితే కనీసం గేట్ ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతుందో చూపించాలి కదా. లోపల లేడీస్ ఎందుకున్నారు? అది మసాలా ఫ్యాక్టరీ అన్నారు, లోపల లేడీస్ ఎందుకున్నారు అంటే రేపు బట్టలు లేకుండా వాళ్ళు ఎవరో తిరుగుతున్నారు, లోపలేమో లేడీస్ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. అక్కడ ఒక ఫ్యామిలీ లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా లేరు. ఇప్పుడు లేడీస్ ఉన్నారని చెప్పేసి మొత్తం తాళాలు వేశారు. రేపు అదే లేడీస్ రేపు మా ఇంటికి 2 చిన్న పిల్లలు లేకపోయినా పిల్లలందరూ ఉన్నారు. రేపు ఎవరైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? అసలు ఇక్కడ ఫ్యాక్టరీ అసలు ఎందుకు రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ లీజ్ తీసుకున్న ఆయన కూడా కనీసం సరేలే అమ్మ ప్రాబ్లం అవుతుంది కదా చూసుకుందామని కూడా అనట్లేదు. నా ప్లేస్ నా ఇష్టం, నేను పెడతా అని మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటేనే అంత సోయి లేకుండా బట్టలు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు. ఎవరైనా ఇప్పుడు తాగితే మహా ఎంత తాగినా కానీ పడతారు, తాగుతారు, తిరుగుతారు. కానీ డ్రగ్స్ తీసుకుంది అయితే వాడు రోడ్డు మీద బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతారు? అసలు వాళ్ళందరూ బయట బట్టలు లేకుండా బయట తిరగటం ఏంది? లోపల లేడీస్ ఉన్నారని చెప్పి డోర్లు వేయటం ఎందుకు పోలీసు వాళ్ళు? నమస్కారాలండి, థ్యాంక్స్ అండి. మా ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి ఇంత దూరం మీరు వచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలండి. మాకు నిన్న జరిగినది ఏంటంటే ఇన్సిడెంట్స్, యాక్చువల్లీ ఇక్కడ ఏదో చిన్న గొడవ అయింది. ఒక లేడీ ఉన్న ఒక అబ్బాయి ఆయన ఏంటంటే ఒంటి మీద నూరి పోగు లేకుండా, ఏ దుస్తులు లేకుండా బయటకు వచ్చాడండి. అక్కడ లేడీస్ అందరు చూసి మా కమ్యూనిటీ మెంబర్స్ కు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు ఇదేంటి ఇలా జరుగుతుందంటే, వాళ్ళు మా కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ళు పోయి ఏంటి సార్ ఇది ఏంటి, ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఫ్యామిలీ ఉండే ఏరియా, ఇది చేయడం కరెక్టా అంటే వాళ్ళు ఒక వల్గర్ లాంగ్వేజ్ తోని వీళ్ళ మీదకే కత్తులు, ఏదో కటారులు అన్ని తీసుకొచ్చి వీళ్ళ మీదకే రివర్స్ అయ్యి వీళ్ళనే కొట్టి చేసి మళ్ళీ వాళ్ళే పోయి పోలీస్ స్టేషన్ లో మా మీదకి వీళ్ళు కమ్యూనిటీ మెంబర్స్ అందరు వచ్చిందని తప్పుడు కేసు వీళ్ళ మీద పెట్టారు. కార్ తీసుకొని కూడా పైకి వచ్చి వీళ్ళను అతి ఘోరంగా కొట్టడము, వీళ్ళను అంటే ఎవరేం చేసుకుంటారా, మీరు మా జోలికి వస్తే మిమ్మల్ని మర్డర్ చేసి పడేస్తా, మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అని వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం, వీళ్ళని అది చేయడం. మా జోలికి వస్తే మీ సంగతి ఇప్పుడు కాదురా, నువ్వు బయటికి రా, నువ్వు బయటకు వస్తే తీసుకుంటాను. అందరికి మా వాళ్ళందరికి గాయాలైనాయండి, మా వాళ్ళందరికి దెబ్బలు తగిలినాయి. ఒక్కొక్కరైతే పడ్డారు కూడా. ఇక్కడ వర్షం పడతా ఉన్నది, నిన్న వెదర్ అసలు బాగాలేదు ప్రొద్దున్నుండి. నిన్న ప్రొద్దున్న అసలు వెదర్ బాగాలేకుండే. అయినా రాత్రి ఏం జరిగింది, వాళ్ళని అక్కడ బురదలో వేసి కొట్టడం, కారంట వాళ్ళని తీసుకొచ్చి ఎవడరా మా జోలికి వచ్చేది,
ఇక్కడ తొక్కి పడేస్తాను మిమ్మల్ని అని, మిమ్మల్ని ఇక్కడ లేకుండా చేసి పడేస్తాను, ఒక బర్గర్ లాంగ్వేజ్ తోని వాళ్ళు మాట్లాడారండి. కంప్లైంట్ పెట్టి యాక్చువల్లీ నిన్న జరిగింది అసలు ఏంటంటే, లోపల ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి కూడా ఏదో జరుగుతుంది ఇల్లీగల్ గా, ఏదో జరుగుతుంటే వేరే వాళ్ళు చూసి ఇదేంద్రా అనే వరకు అబ్బాయి ఎట్లున్నవాడు అట్లనే బయటకే పరిగెత్తుకుంటూ వచ్చేసిండు. బయటికి అట్లనే పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళు అక్కడ ఎక్కడ మమ్మల్ని చంపేస్తాడు అనేసి వాడు బయటకు వచ్చిండు. అంత లోపల వీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేసిందంటే ఓనర్ కి కంప్లైంట్ చేసినట్టున్నారు. ఓనర్ కి కంప్లైంట్ చేయగానే ఓనర్ వచ్చే వరకు వీళ్ళందరూ పోయి ఇదేంది, ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడ ఇలాంటి జరగడం ఏంది, అతను అంత నగ్నంగా బయటికి ఇక్కడ అందరు లేడీస్ తిరుగుతున్నారు రావడం ఏంది అని అంటే వీళ్ళ మీదకే వాళ్ళు రివర్స్ అయినారు. నువ్వు ఇవ్వడురా, మేము రెంట్ కడుతున్నాం ఇక్కడ, నువ్వే కాదండి. మేము ఇది దాబా కోసము పెట్టారండి స్టార్టింగ్, బట్ అప్పుడు మేము అందరం అబ్జెక్షన్ చేసేట్లో, మేము జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చేట్లో దానికి వద్దు అనుకొని మేము సీఎం దగ్గర కూడా వెళ్ళామండి. అప్పుడు ఎమ్మెల్యే దగ్గర హనుమంతరావు గారి దగ్గర కూడా వెళ్ళినప్పుడు హనుమంతరావు ఫోన్ చేసి అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళతోని మాట్లాడి చేసినాక అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు మా వాళ్ళందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి మేము మీకు ఏ డిస్టర్బెన్స్ కాకుండా మేము అంటే ఒక చిన్నగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాదంటే చిన్నగా ఒక మిషన్ పెట్టుకుని నడిపించుకుంటాము అని మాకు అప్పుడు ఏదన్నది క్లారిటీ ఇవ్వలేదు.